రోజు ప్రజల సమస్యలు ఏమున్నాయి? ఇది మన గ్రౌండ్ రిపోర్టింగ్ వాళ్ళు చేయాల. లేదు చెయ్యట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జర్నలిజం చచ్చిపోయింది. గ్రౌండ్ రిపోర్టింగ్ అంటే గ్రౌండ్‌లో ఉన్న రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం తప్పించి మరొకటి చేయట్లేదు. ఇంకెక్కడి నుంచి ప్లాట్‌ఫార్ము అంటే ఇవాళ తెలుగుదేశం కార్యాలయం, జనసేన కార్యాలయం, బీజేపీ కార్యాలయం దగ్గరికి రోజు బోలెడంతమంది వస్తున్నారు కంప్లెయింట్లు ఇయడానికి. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇంకేం చేయాలా? ఆ పనులే కదా చేయాల్సింది. ఆడ మీడియా చేయాల్సిందేంటి? అదే కదా! అలాగే ప్రతి వారం సోమవారం పూట్ల కలెక్టర్ల దగ్గర, కమిషనర్ల దగ్గర, ఎస్పీల దగ్గరన అదాలత్ లాగా అక్కడ వాళ్ళ సమస్యలు వినేటటువంటి ఓ స్పందన సిస్టమ్ పెడుతున్నారు. అక్కడికి వెళ్తే కదా ఎవరు బాధితులు అనేది తెలిసేది. కొన్ని వందల కంప్లైంట్స్ వస్తున్నాయి రోజు. అది అసలు ఎవడు పట్టించుకున్నాడు? ఏ పేపర్ పట్టించుకుంటోంది? ఈనాడు, జ్యోతి, అర్ధజన మీడియానేమో అవన్నీ తెలుగుదేశం అక్కడ ఏదైనా వైసీపీ వాడు ఎవడన్నా తప్పు చేశాడని ఎవరైనా కంప్లైంట్ చెప్తే అది హైలైట్ చేస్తారు, వాళ్ళు మిగతాది పట్టించుకోరు. ఇక్కడ అధికారులతో తప్పిదాలు, లేకపోతే ప్రభుత్వంతో ప్రాబ్లమ్స్, ఏళ్ల తరబడి సాగిపోతున్నటువంటి సమస్యల పరిష్కారం లేనిది, ఇట్లాంటివన్నీ అక్కడే తెలిసేది. ఇవి వార్తలు రాయాల్సింది ఎవరు? ప్రతిపక్షంలో ఉన్న సాక్షి. వాళ్ళు పట్టించుకోరు. ఇన్ని రోజుల తర్వాత సాక్షి రాసుకొచ్చింది నివేదన, నిర్వేదం అంటూ ఏదైతే 4 రకాలైనటువంటి ఇట్లా సమస్యల దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళవి పట్టుకుంటూ అపరిష్కార వేదికలపై ఆక్రోశం, నలుగురు ఆత్మహత్యాయత్నం అంటూ, అది కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు కాబట్టి వార్తలు రాసింది. కలెక్టరేట్లో చచ్చిపోతా ఉంటే చిత్తూరు మా భూమిని అక్రమంగా వ్యక్తి అమ్మేశాడు, పొలం వదిలి వెళ్ళాలని మా టీడీపీ నాయకులే బెదిరిస్తున్నారు అంటూ చిత్తూరు జిల్లాలో. అట్లాగే పల్నాడు కలెక్టరేట్లో తాపి మీద తన 50 గజాల స్థలం వేరే వ్యక్తికి చెందిందని పంచాయతీ సెక్రటరీ సర్టిఫికేట్ ఇచ్చాడంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని ఆవేదనతో నర్సరావుపేటలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర జొన్నలగడ్డ గ్రామానికి చెందిన తాపి మేస్త్రి చుట్టూ బ్రహ్మం గడ్డి మందు దాగి ఆత్మహత్య ప్రయత్నించాడు. అట్లాగే టీడీపీ నేతల అండతో తన ఇంటి స్థలాన్ని మహిళ ఆక్రమించేందుకు ఎత్తిస్తున్నారని రమణమ్మ అనే మహిళ సోమవారం చిత్తూరు జిల్లా వెదురుకొప్పం తహసీల్దార్ కార్యాలయం దగ్గర పురుగు మందు దాగి ఆత్మహత్యను పడింది. అలాగే రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని తమ పొలంలో నుంచి రోడ్డు వేశారని రైతు కుటుంబం నంద్యాల కలెక్టరేట్ ఎదురు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబడింది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత దౌర్జన్యం జరుగుతుంది, ఎంత అరాచకం జరుగుతుంది, అధికారులు లంచాలు, రాజకీయ నాయకులు ఇష్టారాజ్యం, చివరికి సాధారణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిద్రపోతున్నారా? అలాగే వాళ్ళ మీడియా నిద్రపోతుందంటే ఇప్పటికి రాసుకొచ్చింది.